కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా సంకోచమే. ఏం తాగాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా లభించే వాటిని ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే. అలాగే నీళ్లను, ద్రవాహారాన్ని కూడా మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీలపై మరింతగా భారం పడకుండా రోజువారీ ఆహారంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళ రోజువారీ ఆహార నియమాలు ఎలా ఉండాలో, ఏం తినాలో, ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే తాగే నీరుని కంట్రోల్ చేసుకోవాలి. రోజుకి మనం నార్మల్గా హెల్తీ పర్సన్ 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఉంటాం. మన వీళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క కండిషన్ బట్టి 1 లీటర్ నుంచి 2 లీటర్ల మధ్యలో ఇవ్వాలి. నీరు అన్నప్పుడు ఇది మజ్జిగ, చారు, తర్వాత కూరల్లో నీరు, లేకపోతే పెరుగులో ఇది ఏ రకాలైన ఏమైనా జ్యూసులు తాగితే జ్యూసులు, పండ్లు, ఇవన్నిటిలో ఉన్న నీళ్ళు అన్నీ కౌంట్ అవుతాయి. జనరల్గా ఉప్పు తగ్గించాలి, ఏ రకమైన పచ్చళ్ళు అటువంటివన్నీ తగ్గించాలి. కొవ్వు పదార్థాలు ముఖ్యంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే వెన్న, నెయ్యి, మాంసం, ఇటువంటివన్నీ తగ్గించాలి. చికెన్ పర్వాలేదు, చేపలు పర్వాలేదు, మళ్ళీ పచ్చిరొయ్యలు కూడా తగ్గించుకోవడం మంచిది. ఇలాంటివన్నీ తీసుకోవాలి. చాలామంది అంటే తలకాయ మాంసం అని కొన్ని రకాలు చేస్తారు, అటువంటి మట్టుకు వాటి కూడా పనికిరాదు. కూరగాయల మీద ఉండాలి, ఆ కూరగాయల్లో పండ్ల మీద ఉండాలి. ఈ కిడ్నీ పేషెంట్స్లో మనం జాగ్రత్తగాను వాళ్ళ యొక్క పొటాషియం లెవెల్ ఎలా ఉంది, సోడియం లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని ఫ్రూట్స్ మానేస్తాలి, ఏ ఫ్రూట్ పెట్టకూడదు. అలాగే కొన్ని కూరగాయలు, ముఖ్యంగా దుంప కూరలు, వాటిలో పొటాషియం ఉంటుంది, అవన్నీ రిస్ట్రిక్ట్ చేసి చాలా లో పొటాషియం ఉన్న కూరలు అంటే దొండకాయ, బెండకాయ, ఇటువంటివన్నీను, తర్వాత క్యాబేజీ, ఆకుకూరల్లో కొన్ని రకాలు అంటే తోటకూర కానీ, గోంగూర, ఇలాంటివి వాడుతూ ఉంటే పొటాషియం లెవెల్ బాగా తక్కువది కాబట్టి పొటాషియం లెవెల్స్ ఎక్కువ పెరగవు. అదే రకంగా ఇంకోటి అంటే క్రియాటినిన్ ఎప్పుడు ఎక్కువ అవుద్ది, ఇటు మాంసకృతులు, జంతు సంబంధించిన ఆహార పదార్థాలు ఏవి తిన్నా సరే క్రియాటినిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ రోజుకి మహా ఉంటే 20 గ్రాములు 25 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఉంటే అప్పుడు క్రియాటినిన్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది. క్యాలరీస్ తగ్గించాలంటే నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ముఖ్యంగా షుగర్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇలాంటి చిన్న చిన్న సూచనలు పెట్టుకుంటూ వాళ్ళనేమో డైట్ కూడాను జాగ్రత్తగా ఫాలో అవుతూను క్వాంటిటీ ఎక్కువ తీయకుండా ఒక్కసారి అది కొంచెం క్వాంటిటీస్ తీసుకుంటూ ఉండి, ఈ పాలల్లో కూడా క్రొవ్వు తక్కువ ఉన్న పాలు, టోన్డ్ మిల్క్ 2% ఫ్యాట్ కానీ 1% ఫ్యాట్ పాలు కానీ తీసుకుంటూ ఉంటే అప్పుడు జనరల్ క్యాలరీస్ తగ్గుతూ ఉంటాయి. అలాగే కిడ్నీని కాపాడుకోవచ్చు. పూర్తిగా పాడవకుండా, డయాలసిస్కి వెళ్ళనివ్వకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు.